ఈ ఫ్యామిలీ ట్రీని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే, కానీ నేను మీకు సింపుల్గా చెప్తాను. నిన్నటి వీడియోలో ధృతరాష్ట్రుడు, పాండు పుట్టినంత వరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి తెలుసుకుందాం. నేను మీకు మెయిన్ క్యారెక్టర్సే చెప్తున్నా, వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. సో ధృతరాష్ట్రుడు వాళ్ళ వైఫ్ వచ్చేసి గాంధారి. గాంధారికి ఒక బ్రదర్ కూడా ఉన్నారు. మన మహాభారతంలో ఆయనదే మెయిన్ క్యారెక్టర్. ఆయన పేరు వచ్చేసి శకుని. ధృతరాష్ట్రుడికి 101 మంది పిల్లలు ఉన్నారు. అందులో 100 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈ 101 పిల్లల్లో మనం ఈరోజు మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఒకరు వచ్చేసి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అలానే అమ్మాయి వచ్చేసి దుశ్శల. దుర్యోధనుడి వాళ్ళ వైఫ్ వచ్చేసి భానుమతి. భానుమతికి 2 పిల్లలు, ఒకరు లక్ష్మణ కుమారుడు, ఇంకొకరు లక్ష్మణ. ఇది దుర్యోధనుడి వాళ్ళ ఫ్యామిలీ. రేపు పాండురాజు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. దుర్యోధనుడి వాళ్ళ కూతురు పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.